కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో కలకలం సృష్టించాయి. అధికార విపక్ష సభ్యులు పరస్పరం వాగ్వాదానికి దిగడంతో ప్రతిపక్ష నేత జానారెడ్డి జోక్యం చేసుకున్నారు. సభ్యులంతా హుందాగా వ్యవహరించాలని కోరారు. దీనికి సీఎం కేసీఆర్ కూడా ఏకీభవించారు. ఈ క్రమంలో సభను వాయిదా వేసి రికార్డులు పరిశీలించాలని కోరారు. ఇదే సమయంలో అంతకుముందు మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్న సీఎం సూచన మేరకు ఆయన స్పందించారు. తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తూ సభకు క్షమాపణ చెప్పారు. తర్వాత సభ 15 నిమిషాల వాయిదా పడింది. ప్రభుత్వం ఎట్టనో ఈ ప్రతిపక్షం కూడా అటువంటి నూతన విధానాన్ని అవలంబిస్తుందని అనిపించుకోవాలని మేము తాపత్రయపడుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు నేను అభియోగం కాదు, కానీ మీరు బయట కూడా చాలా దిక్కుల్లో మంత్రులు ఎటువంటి విధంగా మాట్లాడుతున్నారంటే అది చెప్పడానికి వీల్లేదు. అంటే అది అయినా ఇది పొలిటికల్, అందరు మాట్లాడుతున్నారు అనేటువంటి విధంగా ఉంది. అయినా అది ఒక అలవాటు కింద మేము తీసేస్తున్నాం. కానీ సభలోనైనా సరే సవ్యంగా వివరించేటువంటి ఒక పరిస్థితిని లేనటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. ఏ విషయంలో కూడా మన ప్రవర్తన ఇరుపక్కల కూడా సవ్యంగా ఉండాలి అనేటువంటిది. అందులో భాగంగానే ఇప్పుడు జరిగినటువంటి ఉదంతం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తి వివరాలతో ఎవరేం మాట్లాడినరో మీరు ఇని కానీ తెలుసుకొని కానీ ఫుటేజీలు చూసి కానీ ఇప్పుడు కానీ నిన్నటిది కూడా పరిశీలన చేసి ఇప్పటిది కూడా పరిశీలన చేసి ఇక ముందు నుంచి ఇటువంటిది పునరావృతం కాకుండా ఇటు ప్రతిపక్షానికి ప్రభుత్వ పక్షానికి గౌరవప్రదంగా ఉండేటువంటి విధం ప్రజలందరూ హర్షించే విధంగా వివరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష ప్లీజ్ పెద్దలు ప్రతిపక్ష నాయకులు గారు చెప్పిన దాన్ని 100% నేను ఆమోదిస్తున్నా. అధ్యక్ష, విద్యుత్ శాఖ మంత్రి గారు సోలార్ లైట్ల మీద సమాధానం చెప్తున్నారు. 100% జానారెడ్డి విద్యా గారు చెప్పింది కరెక్ట్. నేనే స్వయంగా ఆ మంత్రి గారు మాట్లాడింది విన్నా. అధ్యక్ష, ఏదో గొడవ జరుగుతుంది, ఆయన చెప్పాలని ప్రయత్నం చేస్తాడు. ఏం పద్ధతి మీరు ఇన్నర్ చేయవా అని అన్నాడు. ఇదే భాష. అధ్యక్ష, మేము టీవీ చూద్దాం. మనం ఏమైనా జగదీష్ రెడ్డి గారు శాసనసభలో ఇరిటేట్ చేస్తారు, కావాల్సుకొని కూడా ఇరిటేట్ చేస్తారు, వ్యూహాలు ఉంటాయి. అట్లా ఇరిటేట్ కావద్దు నువ్వు అని చెప్పి నేను చెప్పిన. అధ్యక్ష, దానికి ఆడ ఉన్న మిత్రులు 5-6 కూడా సాక్ష్యం. 100% జానారెడ్డి గారు తమరు చెప్పింది కరెక్ట్. మంత్రుల్లో ఉన్న వాళ్ళు చాలా బాధ్యతగా వివరించాలి, చాలా సంయమనంతో వివరించాలి, నిగ్రహాన్ని కోల్పోవద్దు, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. 100% మీకున్న అనుభవాన్ని బట్టి మీరు చెప్పారు, అది డెఫినెట్ గా ఫాలో కావాలి. నేను కోరుతున్నదల్లా ఒకటే అధ్యక్ష, నాకు 2 మాటలు దయచేసి దానికి కూడా పెద్దలు జానారెడ్డి గారు పరిష్కారం చెప్పాలి. అడుగు తీసి అడుగేస్తే అవినీతి ఆరోపణ. అధ్యక్ష, మొన్నెవలో ఆయన జిఆర్ సామాన్ని ఆయన పడొచ్చిన పాపం. ఆ అంశమే మాట్లాడుతున్నామండి, ఆ అంశమే మాట్లాడుతున్నాం. బట్టి విక్రమార్క గారు మీరేమనకండి. తమరు ఇప్పుడు అర్జెంట్ చేయండి, ఇప్పుడే చూడండి, తమరి ఛాంబర్లో ఫుటేజ్ చూడండి. అది న్యాయమైంది అన్యాయమైంది ఎక్కువ మందిని పెట్టకుండా ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 2-3 అటుపక్షం వాళ్ళు 3 రమ్మనండి. తమరు పరిశీలించండి. తమరు ఏ ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞ మేము శిరోధార్యంగా మేము కూడా కంట్రోల్ చేసుకుంటాం. నేను కూడా సభ ద్వారా తమ ద్వారా అందరి సాక్షి చెప్తున్న. అధ్యక్ష, మంత్రులు కూడా నిగ్రహం పాటించాలి, తొందర పడద్దు. జగదీశ్వర్ రెడ్డి గారు అట్లా మాట్లాడిన అది మంచిది కాదని చెప్పినా ఆయన కూడా తన విచారాన్ని వ్యక్తం చేయాలని నేను కూడా కోరుతున్నా. అధ్యక్ష, ఎవ్వరం అతీతం కాదు. అధ్యక్ష, ఇక్కడ నేను పొరపాడంటే నేను కూడా చెప్పాలా. అక్కడనే ఉందాతనం ఉంటుంది, అక్కడనే గొప్పతనం ఉంటుంది. మనుషులకు మన గౌరవం పెరిగేది కూడా అక్కడనే. కజ్జకు పోయేందో చేస్తామంటే కాదు. తప్పకుండా జగదీశ్వర్ రెడ్డి కూడా విచారాన్ని, మంత్రి గారు కూడా విచారం వ్యక్తం చేయాలి. అధ్యక్ష, తమరు ఫుటేజ్ పెట్టండి. ఆ హ్యూమిలిటీ అందరికి ఉండాలా, ఆ ఓపిక అందరికి ఉండాలా. తెలంగాణ రాష్ట్రాన్ని దేశం ముందు జాతి ముందు ఇది ఒక గొప్ప రాష్ట్రం అని నిలబెట్టే బాధ్యత ఈ సభలో ఉన్న ప్రతి సభ్యుల మీద ఉంటుంది. అధ్యక్ష, మన విఫలం కూడా ఆ సోయి విస్మరించరాదు. రాగానే కొంత చర్చ గలాట జరుగుతూ ఉంది. ఆ సందర్భంలో నేను చెప్పింది వినరు, మీరు ప్రశ్న అడగడం కూడా రాదు అనే మాట మాట్లాడుతూ అనే పదాన్ని ఉపయోగించిన విషయాన్ని ముఖ్యమంత్రి గారు సభలకు రాగానే, రూమ్లోకి రాగానే నేను వెళ్ళగానే ఫస్ట్ నా దృష్టి తీసుకొచ్చింది ముఖ్యమంత్రి గారే. ఆ విషయాన్ని నువ్వు ఊర్లో రచ్చబండగాడు మాట్లాడుతూ ఉన్నావు, ఇది అసెంబ్లీ, జాగ్రత్తగా ఉండాలి, ప్రతి అక్షరం కూడా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది మీరు మంత్రులు అని చెప్పి అక్కడనే వారు చెప్పడం. అది నేను గమనించలేదన్నది. నేను అయితే విచారం వ్యక్తం చేస్తానని చెప్పి అక్కడే చెప్పడం జరిగింది, సభలకు రాకముందే. అది అటే పెద్దలు జానారెడ్డి గారు కూడా విన్నామని చెప్పినారు. అందరూ కూడా జరిగిన విషయం, దాంట్లో అబద్ధం కూడా ఏం లేదు, దాచిపెట్టుకోవాల్సిన అవసరం అసలే లేదు. అధ్యక్ష, తప్పకుండా ఆ పదం అనాలను ఉద్దేశపూర్వకంగానూ ఎవరో ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడింది కాకపోయినప్పటికీ ఈ సభలో ఆ పదం ఉపయోగించకూడని పదం కాబట్టి నేను ఆ పదాన్ని విత్డ్రా చేసుకుంటా ఉన్నాను, విచారం వ్యక్తం చేస్తా ఉన్నా.
ఇంకొకసారి కూడా అట్లాంటి పదాలు రాకుండా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా సభకు మాట ఇస్తా ఉన్నా అధ్యక్ష.